Good morning, all. Today, our discussion topic is logic gates. Logic gates. బులియన్ బీజగణితంలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో వాడే ఈ ఆపరేషన్ని మనము లాజిక్ గేట్స్ అంటాం. దీన్ని మనం తెలుగులో తర్క వలయాలని చెప్తాం. తర్కం అంటే ఉపాయం, వలయాలంటే సర్క్యూట్స్. తర్క వలయాలని చెప్పుకోవచ్చు మనము. ఈ లాజిక్ గేట్స్ అనేటివి కంప్యూటర్లో ఎక్కువగా మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ తయారు కావడానికి ఈ లాజిక్ గేట్స్ అనేవి మనము వాడుతూ ఉంటాము. అండ్ ఈ లాజిక్ గేట్స్ అనేటివి అండ్ డయోడ్స్లో కానివ్వండి, అండ్ ట్రాన్సిస్టర్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కానివ్వండి, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ తయారు కావాలన్నా ఈ లాజిక్ గేట్స్ అనేవి మనము వాడుతూ ఉంటాం. ఈ లాజిక్ గేట్స్ ఆపరేషన్స్ అనేవి మెయిన్లీ బైనరీ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. బైనరీ నెంబర్స్ 0, 1 బైనరీ ఆపరేషన్స్లలో ఈ లాజిక్ గేట్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. బైనరీ ఆపరేషన్స్ అంటే మిషనరీ లాంగ్వేజ్ 0, 1 నంబర్ ఉన్న ఈ ఆపరేషన్స్ మనము బైనరీ ఆపరేషన్స్ అని చెప్పుకోవచ్చు. టుడే అవర్ డిస్కషన్ టాపిక్ ఈజ్ కంటెంట్ ఈజ్ చూడండి, వాట్ ఈజ్ లాజిక్ గేట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ why it is used, third one is basic logic gates, fourth one is universal logic gates, and fifth one is universals of NAND or NOR gates, fifth is exclusive logic gates, దాన్ని XOR gate అంటాం, and last one is component of complex logic gates. Component of complex logic gates. కంటెంట్లో ఫస్ట్ టాపిక్ చూడండి, మనకి వాట్ ఈజ్ ఏ లాజిక్ గేట్. లాజిక్ గేట్ చూడండి, లాజిక్ గేట్. A logic gate is a building block of a digital circuit which takes two or more inputs and give only one output based on Boolean algebra. Boolean algebraలో బులియన్ ఆపరేషన్స్లను యూజ్ చేసే వలయాలను తర్క వలయాలు అంటాం. ఇవి డిజిటల్ సర్క్యూట్ రూపంలో ఉంటుంది. ఈ లాజిక్ గేట్స్లను 2 or more, 2 లేదా అంతకంటే ఎక్కువగా నివేశాలు ఉంటాయి అండ్ ఒకే ఒక నిర్గమనం ఉంటుంది, అవుట్పుట్ అనేది ఉంటుంది. దీన్ని మనము లాజిక్ గేట్స్ అని అంటాము. ఏ లాజిక్ గేట్స్ ఈస్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఏ డిజిటల్ సర్క్యూట్ విచ్ టేక్స్ two or more inputs given only output based on Boolean algebra. ఇది లాజిక్ సర్క్యూట్స్ అనేటివి ఎక్కడ యూజ్ చేస్తామని చూడండి. యూజెస్ ఆఫ్ లాజిక్ సర్క్యూట్. సెకండ్ వన్, యూజెస్ ఆఫ్ లాజికల్ సర్క్యూట్. Logical circuit includes such device as multiplexers, registers, arithmetic logical unit ALUs, and computer memories, and microprocessors, and integrated circuit, discrete electric components, simple switches,
కామా రియలైస్ కామా హైడ్రాలిక్స్ ఈటీసీ ఇలా మనము వాడుతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది ఫస్ట్ వన్ ఈజ్ లాజిక్ సర్క్యూట్ ఇంక్లూడ్ సచ్ డివైస్ యాజ్ మల్టీప్లెక్సర్స్. ఇది ఒక మెమొరీ సిస్టమ్. మల్టీప్లెక్సర్ అనేది ఒక మెమొరీ సిస్టమ్. రిజిస్టర్ అనేది కూడా షార్ట్ టైమ్ మెమొరీ సిస్టమ్స్. నెక్స్ట్ కంప్యూటర్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఏఎల్యు. కంప్యూటర్లో కీబోర్డుల పైన ఉండే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ కంప్యూటర్ మెమొరీలో కూడా ఈ లాజిక్ గేట్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్లో అండ్ ఐసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీలో కూడా మనము వాడుతూ ఉంటాం. ఐసీలో కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కూడా మనం వాడుతూ ఉంటాం. అండ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అండ్ సింపుల్ స్విచెస్ ఆఫ్ అయితే 0, ఆన్ అయితే 1, అంటే అది కూడా ఒక బైనరీ స్విచెస్గా పనిచేస్తూ ఉంటాయి. అండ్ హైడ్రాలిక్స్ ఎక్సెట్రా ఈ లాజికల్ సర్క్యూట్ని మనము వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ చూడండి, కైండ్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్లో రకాలు చూడండి. కైండ్స్ ఆఫ్ లాజిక్ గేట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ లాజిక్ గేట్స్. సెకండ్ వన్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. థర్డ్ వన్ ఎక్స్క్లూజివ్ గేట్స్. ఫోర్త్ వన్ కాంపోనెంట్ ఆర్ కాంప్లెక్స్ గేట్. ఫస్ట్ వన్ లాజిక్ గేట్స్, సెకండ్ వన్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, థర్డ్ వన్ ఎక్స్క్లూజివ్ గేట్, ఫోర్త్ వన్ కాంపోనెంట్ ఆర్ కాంప్లెక్స్ గేట్. ఫస్ట్ వన్ చూడండి, బేసిక్ లాజిక్ గేట్స్లో ఫస్ట్ గేట్ ఈజ్ AND గేట్. AND గేట్ డెఫినేషన్ చూడండి. AND gate is an electrical circuit which is used for Boolean algebra or logical multiplexers. AND gate is a electrical circuit which is used for Boolean algebra or logical multiplexers. చూడండి, ఏ గేట్స్కైనా తీసుకున్నాం అనుకోండి, గేట్స్కి 2 or more ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఓన్లీ 1 అవుట్పుట్ అనేది మనకి ఉంటుంది. 2 or more ఇన్పుట్స్ ఉంటుంది, ఓన్లీ 1 అవుట్పుట్ అనేది మనకి ఉంటుంది. ఈ AND గేట్ అనేది మనం తీసుకున్న 2 ఇన్పుట్ వేరియబుల్ని మల్టిప్లై చేస్తుంది. దాని యొక్క రిజల్టెంట్ అనేది మల్టిప్లై చేసి దాని అవుట్పుట్ రిజల్టెంట్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. దాని యొక్క బేసికల్ స్ట్రక్చర్ చూడండి, ఇలా ఉంటుంది. బేసికల్ స్ట్రక్చర్ మనకి ఇలా ఉంటుంది. సర్క్యూట్ స్విచెస్, లాజికల్ గేట్ స్విచెస్ సర్క్యూట్ డయాగ్రామ్ అలా ఉంటుంది. మనం తీసుకున్న ఇన్పుట్స్ చూడండి, A అండ్ B. ఇక్కడ బ్యాటరీ, మనకి వస్తున్న అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. దాని బేసికల్ డయాగ్రామ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. బేసికల్ డయాగ్రామ్ ఈ విధంగా, దాని యొక్క సింబల్ AND గేట్ యొక్క బేసికల్ సింబల్ మనం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ A అండ్ B అనేవి 2 ఇన్పుట్స్ వేరియబుల్. ఇక్కడ
ఏ అండ్ బి అనేటివి రెండు ఇన్పుట్స్ వేరియబుల్. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి, వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి అని ఉంది చూడండి, అది మనకి అవుట్పుట్గా ఇస్తుంటుంది. ఇది చూడండి దాని ఫార్ములా చూడండి, ఇక్కడ రాయబడి ఉంది. ఇఫ్ టూ ఇన్పుట్స్ ఏ అండ్ బి అండ్ అవుట్పుట్ ఈజ్ వై, దెన్ వీ గాట్ వై ఈజ్ ఈక్వల్ ఏ అండ్ బి. అండ్ అంటే అర్థం ఏంటి, మనకి డాట్ అంటే మల్టీప్లెక్సేషన్, మల్టీప్లై కాబట్టి డాట్ అని వాడతాం. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి, అప్పుడు మనకి వై ఈజ్ ఈక్వల్ ఏబి అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ కామా బి అనేటివి రెండు వేరియబుల్స్ కాబట్టి ఆ వేరియబుల్ అనేది మనకి మారుతూ ఉంటుంది. దాని యొక్క ఈ AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ చూసినట్లయితే AND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్స్ చూడండి, ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఇక్కడ ఇన్పుట్స్ మనకి ఇక్కడ ఇన్పుట్ ఏ బి ఉంది, వై ఈజ్ ఈక్వల్ అవుట్పుట్ చూడండి ఏ డాట్ బి. కాబట్టి ఇన్పుట్స్ రెండు ఇన్పుట్ వేరియబుల్స్ కాబట్టి వేరియబుల్స్ అనేది మనకి మారుతూ ఉంటుంది. కేస్ 1 ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ ఏ అండ్ బి అంటే ఏ డాట్ బి 0 × 0, అప్పుడు అవుట్పుట్ వై అనేది 0 వస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అప్పుడు 0 × 1 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ అనేది మనకి వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి కాబట్టి 1 × 0 0 అవుతుంది. ఫోర్త్ కండిషన్ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే వై ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి 1 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. కాబట్టి దాని యొక్క ఇన్పుట్ వేరియబుల్ 4 కండిషన్లో మనము పరిశీలిస్తే దాని యొక్క ట్రూత్ టేబుల్ అనేది అవుట్పుట్ అనేది మనకి వై ఈజ్ ఈక్వల్ కేస్ 1లో 0 వస్తుంది, కేస్ 2లో 0 వస్తుంది, కేస్ 3లో 0 వస్తుంది, కేస్ 4లో మనకి 1 వస్తూ ఉంటుంది. ఇది ఆపరేషన్ ఆఫ్ ది AND గేట్. సెకండ్ వన్ చూడండి AND గేట్. ఇట్ ఈస్ గివ్ ఏ హై అవుట్పుట్ 1 ఓన్లీ ఇఫ్ ఆల్ ఇట్స్ ఇన్పుట్ ఆర్ హై. ఒకవేళ ఇన్పుట్ హై అయితే 1 అని సూచిస్తాము, అవన్నీ ఇన్పుట్స్ హై అయితే మనము 1 అని సూచిస్తాము, లేదా 0 అయితే 0. ఇఫ్ ఏ అండ్ బి 2 సెట్స్ దెన్ వీ కెన్ డిఫైన్ AND ఆపరేషన్ బై వెన్యూ డయాగ్రామ్. ఇట్స్ వుడ్ బి లైక్ ఇట్స్. ఇలా వెన్యూ డయాగ్రామ్ ద్వారా ఏ అండ్ బిని ఎలా ఆపరేషన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇది ఏ అండ్ ఇది బి, అప్పుడు ఏ అండ్ బిని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం, ఏ అండ్ బిని ఇలా వెన్యూ డయాగ్రామ్ ద్వారా మనము సూచిస్తూ ఉంటాం. వెన్యూ డయాగ్రామ్. నెక్స్ట్ చూడండి AND గేట్ వేవ్ ఫార్మేషన్. The waveform of the AND gate for 2 inputs A, B. ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్పుట్స్ ఏ బి వై, ఇలా ఏబి దాని ఒక అవుట్పుట్ అనేది వై, ఇలా వేవ్ ఫార్మేషన్ మనము చూడవచ్చు. ఒకవేళ 3 ఇన్పుట్స్ AND గేట్ అయితే మనము ఈ పటంలో చూపిన విధంగా ఉంటుంది. WXY అనే 3 ఇన్పుట్స్, అప్పుడు దాని యొక్క అవుట్పుట్స్ అనేది Z ఈజ్ ఈక్వల్ W × X × Yగా వస్తూ ఉంటుంది. బేసికల్ సింబాలిక్ ప్రకారంగా చూడండి
WXY అనే 3 ఇన్పుట్లు మనము AND గేట్లో వాడితే దాని యొక్క అవుట్పుట్ Z ఈజ్ ఈక్వల్ WXYగా మనకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి కేసెస్ అనేటివి ఆపరేషన్స్ అనేటివి మనకి 8 ఆపరేషన్స్ వస్తాయి, 8 కండిషన్స్ మనకి వస్తూ ఉంటాయి. అందులో మనము మొదటి చూసినట్లయితే చూడండి, ఈ ట్రూత్ టేబుల్లో చూసినట్లయితే దాని యొక్క అవుట్పుట్ అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు. WXY ఇలా మనము ఈ అన్ని ఆపరేషన్స్లో మనము ఇంటూ చేసుకుంటే, మల్టిప్లై చేసుకుంటే మనకి ఎన్నైతే ఇన్పుట్స్ ఇస్తారో ఆ ఇన్పుట్స్ని మనము మల్టిప్లై చేసుకుంటే ఆ మల్టిప్లై చేసుకున్న ఆ ఆన్సర్ని మనము అవుట్పుట్గా రాయవచ్చు. చూడండి, లాస్ట్ కండిషన్లో చూడండి, 1 1 1 W ఈజ్ ఈక్వల్ టు 1, X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుందంటే 1 వస్తుంది. మిగతా అన్ని కేసెస్లో 0 0 0 0గానే వస్తుంది. ఎందుకంటే AND గేట్ అనేది మల్టిప్లై చేసే ఆపరేషన్ అన్నాడు. మల్టిప్లై చేసినప్పుడు మధ్యలో ఏ మల్టిప్లైర్ అయినా సరే 0 అయిందనుకోండి, టోటల్ అవుట్పుట్ అనేది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆర్ గేట్. సెకండ్ వన్ చూడండి, ఆర్ గేట్. ఆర్ గేట్ చూడండి, దాని ఆర్ గేట్ డెఫినేషన్ చూడండి. ఆర్ గేట్ ఈజ్ an electrical circuit which is used for Boolean algebra or logical summations. Logical summation. OR gate is an electrical circuit which is used for Boolean algebra or logical summation. దాని యొక్క స్విచెస్ డయాగ్రామ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. స్విచెస్ డయాగ్రామ్లో ఏ స్విచ్ ఆఫ్ చేసినా బల్బ్ వెలుగుతుంది, అండ్ బి స్విచ్ ఆన్ అయినా బల్బ్ వెలుగుతుంది. ఈ రెండిట్లో ఏ అండ్ బిలో ఏ స్విచ్ వెలిగినా ఏ స్విచ్ ఆన్లో ఉన్న మనకి ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ గేట్ ఆపరేషన్స్ అనేవి స్విచెస్ డయాగ్రామ్లో చూపినట్టుగా మనకి ఉంటుంది. ఇక్కడ 4 కేసెస్ మనకి వస్తూ ఉంటాయి స్విచెస్లో. నెక్స్ట్ వన్ చూడండి, ఆర్ గేట్ బేసికల్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. బేసికల్ సింబల్ ఈ విధంగా. ఇక్కడ ఆర్ గేట్ యొక్క ఇన్పుట్స్ ఏ బి వేరియబుల్స్, అవుట్పుట్ వచ్చేసి ఏ ప్లస్ బి, y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బిగా వస్తూ ఉంటుంది. దాని ఒక ఫార్ములా చూడండి. ఇఫ్ 2 ఇన్పుట్స్ ఏ కామా బి అండ్ అవుట్పుట్ ఈజ్ y, దెన్ వీ గాట్ y ఈజ్ ఈక్వల్ ఏ ఆర్ బి, లేదా y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి. y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి. దాని ఒక ట్రూత్ టేబుల్ని మనము వెరిఫై చేసినట్లయితే, 2 ఇన్పుట్స్ ఆర్ గేట్ని మనం వెరిఫై చేసినట్లయితే 2 ఇన్పుట్స్, ఇందులో ఏమేమి ఇన్పుట్స్ మనకి ఏ బి 2 ఇన్పుట్స్, అవుట్పుట్ వచ్చేసి ఏ ప్లస్ బి అవుట్పుట్. కాబట్టి కేస్ 1లో ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ మనకి 0గా వస్తుంది. అండ్ కేస్ 2 ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ అనేది y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, కాబట్టి 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1గా వస్తుంది. నెక్స్ట్ కేస్ 3 ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ అనేది y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, కాబట్టి 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. అండ్ ఫోర్త్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ వచ్చేసి ఏ ప్లస్ బి, కాబట్టి 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1గా వస్తుంది. ఇది మనకి ట్రూత్ టేబుల్. నెక్స్ట్ చూడండి, వెను డయాగ్రామ్ ద్వారా మనం చూసినట్టయితే ఆర్ గేట్స్, ఇట్ ఈస్ గివెన్ హై అవుట్పుట్ 1
one or more, it is inputs are high. If you represent it or gate by Venn diagram, then we can see those. ఇక్కడ ఏ బి ఏఆర్బి అంటే డయాగ్రామ్ మనకి వెను డయాగ్రామ్ ఇలా చూసినట్లుగా మనకి ఉంటుంది. నెక్స్ట్ వేవ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఆర్ గేట్ ఫర్ టూ ఇన్పుట్ ఏ కామా బి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, వేవ్ ఫార్మేషన్ అనేది వేవ్ లెంత్ హై అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, వేవ్ లెంత్ అనేది 0 అవుతుంది. ఇలా మనము చూసినట్లయితే దాని అవుట్పుట్ అనేది మనకి y ఈజ్ ఈక్వల్ ఆ వేవ్ ఫార్మేషన్లో మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 3 ఇన్పుట్స్ ఆర్ గేట్ మనం పరిశీలించినట్టయితే ఇలా బేసికల్ స్ట్రక్చరు ఇలా ఉంటుంది. 3 ఇన్పుట్ ఆర్ గేట్ బేసికల్ స్ట్రక్చరు ఈ డయాగ్రామ్లో చూసినట్లుగా మనకి ఉంటుంది. ఇక్కడ WXY అనేది 3 ఇన్పుట్స్, వాటి యొక్క అవుట్పుట్స్ Z ఈజ్ ఈక్వల్ W ప్లస్ X ప్లస్ వైగా మనము రాయొచ్చు. దాని యొక్క ట్రూత్ టేబుల్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ట్రూత్ టేబుల్ చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ వేరియబుల్ అనేది 3 అయితే అవుట్పుట్ ఆపరేషన్స్ అనేది మనకి 8గా వస్తుంటాయి. ఆ 8లో చూడండి, ఫస్ట్ కేస్ 1 W ఈజ్ ఈక్వల్ 0, X ఈజ్ ఈక్వల్ 0 అండ్ Y ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ Z ఈజ్ ఈక్వల్ W ప్లస్ X ప్లస్ Y ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 0 ప్లస్ 0. కాబట్టి ఆన్సర్ అనేది మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. మిగతా అన్ని కేసెస్లో అవుట్పుట్ అనేది మనకి 1 1 1 గాను వస్తూ ఉంటుంది. ఇది ఆర్ గేట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి నాట్ గేట్. థర్డ్ వన్ మనకి నాట్ గేట్. నాట్ గేట్ ఈజ్ an electrical circuit which is used for complement works. It is also called inverter. It contains one input and one output. If input 1, then output will be, and when input then output will be 1. ఏ గేట్ అయితే ఒకటే ఇన్పుట్ మరియు ఒకటే అవుట్పుట్ ఉండి ఇన్పుట్ని కాంప్లిమెంటరీలో అవుట్పుట్ ఇస్తే అలాంటి గేట్ని మనము నాట్ గేట్గా అంటాం. నాట్ గేట్ యొక్క స్విచెస్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ దాని ఫామ్లో చూడండి, నాట్ గేట్ యొక్క ఫామ్లో చూడండి, ఇఫ్ వన్ ఇన్పుట్ ఏ అండ్ అవుట్పుట్ ఈజ్ Z, then we got Z is equal not A and variable of A. బార్ ఏ కూడా మనము రాయొచ్చు. నాట్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ మనం చూసినట్లయితే ఇన్పుట్స్ ఇక్కడ మనం రాసుకుంటాం, అవుట్పుట్ ఇక్కడ రాసుకుంటే ఒకటే వేరియబుల్ కాబట్టి అవుట్పుట్ కూడా మనకి ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. 0, 1 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, అవుట్పుట్ అనేది మనకి 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, అవుట్పుట్ మనకి 0గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, యూనివర్సల్ లాజిక్ గేట్స్. ఫస్ట్ వన్ ఈజ్ NAND gate. NAND gate consists of AND gate plus NOT gate. The output of NAND gate are high if any of the input are below. ఇలా NAND gate అంటే AND gate మరియు NOT gate కన్స్ట్రక్ట్ చేయడం వలన యూనివర్సల్ లాజిక్ గేట్స్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఏర్పడిన ఆ లాజిక్ గేట్స్ని NAND gate అని చెప్పవచ్చు. ఈ NAND గేట్లో కూడా 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ అనేది మనకి ఉంటుంది. ఈ NAND గేట్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక అవుట్పుట్ అనేది ఉంటుంది. ఈ NAND గేట్ అనేది మనకి ప్రైమరీ లాజిక్ గేట్స్, బేసిక్ లాజిక్ గేట్స్లో AND గేట్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది.
దాని యొక్క బేసికల్ డయాగ్రామ్ చూడండి ఈ విధంగా ఉంటుంది. బేసికల్ డయాగ్రామ్, బేసికల్ స్ట్రక్చర్ ఏ బి అనే రెండు ఇన్పుట్స్, నెక్స్ట్ ఆర్ అండ్ గేట్ మాదిరిగానే స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ చిన్న బబుల్ అనేది ఉంటుంది. ఈ బబుల్ ఉండడం వలన దీన్ని మనము నాండ్ గేట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్ ఏ అండ్ బి, అవుట్పుట్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ ఏ డాట్ బి హోల్ బార్గా వస్తుంది. ఏ డాట్ బి హోల్ బార్. ఇలా దాని యొక్క ట్రూత్ టేబుల్ మనం వెరిఫై చేసినట్టయితే, ట్రూత్ టేబుల్ చూడండి, టూ ఇన్పుట్స్ నాండ్ గేట్ ఏ బి, టూ ఇన్పుట్స్ నాండ్ గేట్లో కేస్ 1 ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అప్పుడు నాండ్ గేట్ అవుట్పుట్ అనేది మనకి 1 వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ 1 అయితే నాండ్ గేట్ అవుట్పుట్ 1 వస్తుంది. అండ్ థర్డ్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 0 అయితే నాండ్ గేట్ అవుట్పుట్ 1 వస్తుంది. లాస్ట్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 1 అయితే నాండ్ గేట్ అవుట్పుట్ మనకి 0గా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ నాండ్ కన్స్ట్రక్షన్ చూడండి, ఈ విధంగా మనము చేయవచ్చు. ఏ1 ఏ బార్, ఇలా ఏ బార్గా అవుతూ ఉంటుంది. ఇలా మనము ఆర్ గేట్ని, అండ్ గేట్ని, నాట్ గేట్ని మనము కన్స్ట్రక్షన్ చేసే డయాగ్రామ్స్. నెక్స్ట్ వన్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ నార్ గేట్. నార్ గేట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ గేట్ ప్లస్ నాట్ గేట్. దే output all or NOR gate are low of any of the inputs are high. ఏదైనా ఒక ఇన్పుట్ హై అయితే అది హై అవుతుంది, రెండు ఇన్పుట్స్ లో అయితే అది లో అవుతుంది. దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏ బి అనేటివి రెండు ఇన్పుట్ వేరియబుల్స్. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది ఒక అవుట్పుట్గా సూచిస్తూ ఉంటుంది. ఆర్ గేట్కి నార్ గేట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆర్ గేట్ ముందర ఒక చిన్న బబుల్ పెడితే ఆ బబుల్ అనేది మనకి ఈ నార్ గేట్కి మనము సూచిస్తూ ఉంటుంది. చూడండి దాని యొక్క బేసికల్ డయాగ్రామ్ చూడండి, ట్రూత్ టేబుల్ చూడండి. ట్రూత్ టేబుల్ ఈ విధంగా వెరిఫై మనం చేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది 1 వస్తుంది. కేస్ 2 ఏ ఈజ్ ఈక్వల్ 0 బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. అండ్ కేస్ 3 ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. అండ్ కేస్ 4 ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ 0గా వస్తూ ఉంటుంది. ఇది యూనివర్సల్ లాజిక్ గేట్లో రెండో లాజిక్ గేట్, అదే మనము నార్ గేట్గా మనము చెప్పుకోవచ్చు. ఇలా యూనివర్సల్ లాజిక్ గేట్స్, ఈ యూనివర్సల్ లాజిక్ గేట్స్ ఈ విధంగా మనము బేసిక్ లాజిక్ గేట్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. యూనివర్సల్, ఇది అండ్ గేట్, ఇది ఆర్ గేట్, ఇది అండ్ గేట్. ఈ విధంగా కన్స్ట్రక్షన్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ గేట్లో యూనివర్సల్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దీన్ని XOR గేట్ అని కూడా మనము చెప్పవచ్చు. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, దీన్ని XOR గేట్ అని చెప్పుకోవచ్చు. XOR గేట్ ఈజ్ ఏ డిజిటల్ లాజిక్ గేట్స్ దట్ గివ్ ఏ ట్రూ 1 అండ్ హై 1 అవుట్పుట్ విచ్ నెంబర్ ఈజ్ టు ఇన్పుట్ ఈజ్ యాడ్. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఆర్ గేట్లో ఒక సందర్భాన్ని వ్యతిరేకించే ఒక గేట్ని మనము XOR గేట్గా చెప్పుకోవచ్చు. బేసికల్ డయాగ్రామ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. బేసికల్ సింబల్ చూడండి, XOR గేట్ ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క స్ట్రక్చర్ డయాగ్రామ్ చూడండి, ఈ విధంగా రెండు
నాట్ గేట్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం, 2 అండ్ గేట్ యూజ్ చేస్తుంటాం, ఒక ఆర్ గేట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా గేట్స్ని యూజ్ చేయడం వలన ఒక కొత్త గేట్ని ఎక్స్క్లూజివ్గా తయారు చేసిన గేట్ని మనము ఎక్స్ఆర్ గేట్ అని చెప్పుకోవచ్చు. ఫార్ములా చూడండి, దాని ఒక ఫార్మేషన్ చూడండి. ఏ ఎక్స్క్లూజివ్ బి ఈజ్ ఈక్వల్ ఏ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బి, ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ బిగా మనము చెప్పుకోవచ్చు. ట్రూత్ టేబుల్ మనము వెరిఫై చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఒక ట్రూత్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఏ బి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్, చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అవుట్పుట్ 0గా వస్తుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 1 అయితే అవుట్పుట్ 1 వస్తుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ అనేది మనకి 1గా వస్తుంది. అండ్ లాస్ట్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 0 అయితే అవుట్పుట్ అనేది మనకి 0గా వస్తుంది. ఏ ఫార్ములాని బేస్ చేసుకొని చేస్తామంటే ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఏ ఎక్స్క్లూజివ్ బి ఈజ్ ఈక్వల్ ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బిగా మనము రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎక్స్నార్ గేట్, ఎక్స్క్లూజివ్ గేట్లో సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్నార్ గేట్. ఎక్స్నార్ గేట్ని కూడా మనము ఈ విధంగా రాసుకోవచ్చు. ఎక్స్నార్ గేట్ ఈజ్ యాడెడ్ లాజిక్ గేట్స్ పోజ్ ఆర్ ఫంక్షన్ ఇట్ ఈస్ లాజికల్ కాంప్లెక్స్ ఆర్ ఎక్స్ నార్ గేట్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, కాంపోనెంట్ ఆర్ కాంప్లెక్స్ గేట్. Component logic gates, sometimes complex logic gates. There are simple devices that function like a basic logic gates combined. It would maybe types of such as and or inversion AO or and inversion AO. This is one the logic gates information. Next class will be next.